హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది కదండి. దాని గురించిన పూర్తి వివరాలు, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సబ్మిట్ చేసుకోవాలి, పూర్తి వివరాలతో ఈ వీడియో తయారు చేశాను. చూసేయండి. మన ఛానల్లో చాలామంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్, వర్కింగ్ పర్సన్స్ కూడా ఉన్నారు కదా. వాళ్ళకి కాస్త యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియోని తయారు చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది అందరికీ తెలిసిందే. అప్లికేషన్ ఫిల్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఎప్పుడో డిగ్రీ కంప్లీట్ చేసిన లేడీస్ అది మర్చిపోయి, అంటే ఈ స్మార్ట్ ఫోన్లలో, సిస్టమ్స్లో అప్లై చేసినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని కాస్త. అలాగే జెంట్స్ కూడా డిగ్రీ చేసేసి బిజినెస్లో, ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ వైపు కాకుండా బిజినెస్లలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎక్కువ యూస్ అవుతుందని కొంచెం వివరంగా చేశానండి. అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఎంఎల్సి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ పోస్ట్ని గ్రాడ్యుయేట్స్ అంటే పట్టభద్రులు ఎలక్ట్ చేసుకుంటారండి. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకోవడానికి November 6, 2020 అనేది లాస్ట్ డేట్. ఆలోపు మనం ఎన్రోల్ చేసుకోవాలి. ఇంతకుముందు రిజిస్టర్ చేసుకొని ఓటు వేసి ఉన్న వాళ్ళు అయినా సరే ఈసారి అందరూ ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో ఇచ్చారండి. అంటే అందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. దానికోసం మనం ఫిల్ చేయాల్సిన అప్లికేషన్ Form 18 అండి. Form 18 మనం అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మనం అప్లై చేసుకున్నట్టే. దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఫిల్ చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ చేసి ప్రైవేట్లోనో గవర్నమెంట్లోనో ఏదో ఒక జాబ్ చేస్తున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే, చదువుకొని, అంటే డిగ్రీ పీజీలు చదువుకొని ఏ జాబు చేయకుండా హోమ్ మేకర్లో ఉన్న లేడీస్, బిజినెస్లో ఉన్న జెంట్స్ కానీ, చదువుకున్న వాళ్ళే అని గుర్తింపు పొందేది, ముఖ్యంగా ప్రభుత్వం చేత గుర్తింపు పొందేది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమేనండి. అంటే అప్పుడు మనకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. దర్జాగా మనం ఒక గ్రాడ్యుయేట్ పట్టభద్రులం వెళ్ళి ఓటేసి వద్దామండి. తప్పకుండా అందరం ఓటేద్దాం. అందుకని అందరూ ఓటేయాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం కూడా చాలా డీటెయిల్డ్గా ఇచ్చాను. చూసి అప్లై చేసి అందరూ ఓటేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు Form 18 ఎలా ఫిల్ చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. నేను ఇది మొబైల్లో ఎలా అప్లై చేయాలి అని స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ షూట్ చేశానండి. అంటే మనందరికీ మొబైల్స్ అందుబాటులో ఉంటాయి సిస్టమ్స్ కంటే ఎక్కువగా. ఎవరికైనా కంప్యూటర్లు ఉన్నా లేకున్నా స్మార్ట్ ఫోన్స్ అయితే అందరికీ ఉంటాయి. కాబట్టి మొబైల్ నుంచి అప్లై చేసుకోవటం ఎలా అని నేను వీడియో షూట్ చేశాను. కంప్యూటర్ నుంచి అప్లై చేసినా, మొబైల్లోంచి అప్లై చేసినా ప్రాసెస్ సేమ్గా ఉంటుందండి. ఒకటి రెండు చిన్న తేడాలు తప్ప మొబైల్లో మనం అప్లై చేసుకోవచ్చు. అందుకే నేను ఇలా చేశాను. ఇప్పుడు Form 18 ఫిల్అప్ ప్రాసెస్ చూసేయండి. ఇక్కడ మన ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసుకోవాలండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మనం Form 18 అప్లికేషన్ అని టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకుంటే Form 18 CEO అని వస్తుంది. అది ట్యాప్ చేస్తే మనకి అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఈ పైన చూడండి, ఆల్ స్టార్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ, అప్లోడ్ ఓన్లీ JPEG ఇమేజెస్ అండ్ ఇమేజ్ సైజ్ షుడ్ బి బిలో 100 KB, యూజ్ ఫైర్ఫాక్స్ లేటెస్ట్ వెర్షన్ ఓన్లీ. అంటే మనం రెడ్ ఫీల్డ్స్ ఉన్న ఈ డిస్ట్రిక్ట్ పక్కన, పేరు పక్కన ఉన్నాయి కదండి, అవన్నీ మనం కంపల్సరీగా ఫిల్ చేయాలి. అలాగే ఫోటో అప్లోడ్ చేసేది మాత్రం 100 KB బిలో ఉండాలన్నమాట. మనం అప్లోడ్ ఒక సర్టిఫికేట్ కూడా చేయాల్సి ఉంటుంది. అది 200 KB బిలో ఉండాలన్నమాట. అవి కంపల్సరీ అని పైన మనకి రోల్ అవుతూ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయడం చూద్దాం. గ్రాడ్యుయేట్ కన్సిస్టెన్సీ అండి. అంటే మనం ఇక్కడ ఏ కన్స్టిట్యుయెన్సీకి మనం చెందుతామో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వరంగల్, ఖమ్మం అని సెలెక్ట్ చేశాను. ఇందులో కూడా డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్కి వచ్చేస్తే మనకి ఖమ్మం అని సెలెక్ట్ చేశాను. మీరు ఎక్కడ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఇక్కడ నేను ర్యాండమ్గా, అంటే ఎగ్జాంపుల్గా మాత్రం ఇస్తున్నా కాబట్టి జస్ట్ సుధా అని పెట్టానండి. సుధా, సర్నేమ్ భాగం అని పెడుతున్నాను. ఇది కూడా ర్యాండమ్ అండి.
నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్. అంటే అప్లికెంట్కి ఎవరన్నా రిలేటివ్ అండి. భాస్కర్ అని పెడదాము సపోజ్. ఇక్కడ మనం టైప్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ మనకి పక్కన తెలుగులో అదే తీసేసుకుంటుందండి. మనం తెలుగులో టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసినాం కదా. దాని తర్వాత సర్నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్, అంటే ఈ రిలేటివ్ సర్నేమ్ కూడా ఇవ్వాలి. అది కూడా బాగా మనం ఇచ్చేద్దాం. ఆ తర్వాత జెండర్ ఆఫ్ అప్లికెంట్ అండి, మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను 1998 అలా ర్యాండమ్గా ఇస్తున్నాను చెప్పాను కదా, అలా ఇచ్చేస్తాను. October 12th అలా ఇచ్చేసాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంకామ్ అని ఇచ్చాను. ఆక్యుపేషన్ హోమ్ మేకర్ అని ఇద్దాము. ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ ర్యాండమ్గా ఇద్దామని చెప్పాను కదా, 1-2-3/4. ఇక్కడ మనం టౌనా విలేజా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను టౌన్ సెలెక్ట్ చేశాను. స్ట్రీట్ ఏదో ఒకటి, జమ్మిబండ అని సెలెక్ట్ చేస్తున్నాను. టౌన్ విలేజ్ అంటే ఇక్కడ ఖమ్మం అని సెలెక్ట్ చేస్తున్నాను. పోస్ట్ ఆఫీస్ కూడా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా పిన్ కోడ్ ఇచ్చేసాను. డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఎపిక్ నెంబర్, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలండి. అంటే మన ఓటర్ ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఉంటుంది. మన ఓటర్ ఐడెంటిటీ కార్డ్ వెనకాల రైట్ సైడ్ టాప్లో ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మనం ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తామో అది కూడా ఎంటర్ చేసుకోవాలి. మొబైల్లో అప్లై చేసినప్పుడు ఇది మ్యాండేటరీ అని చూపించట్లేదండి, కానీ మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయండి. మీ వివరాలన్నీ అప్లోడ్ చేయండి. ఆ తర్వాత కింద మనం గ్రాడ్యుయేటా డిప్లొమా హోల్డరా అది మనం సెలెక్ట్ చేసుకుని కింద కాలమ్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ మనం గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసాము. ర్యాండమ్గా అది ఉంటుంది, యాక్చువల్గా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఒకవేళ మనం గ్రాడ్యుయేట్ కాకపోతే నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే ఏంటో చూపిస్తాను. గ్రాడ్యుయేట్ అది సెలెక్ట్ అయింది కదా. దాని తర్వాత కింద మనం ఫీల్డ్ ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ నుంచి మనం గ్రాడ్యుయేషన్ చేసామో ఆ యూనివర్సిటీ నేమ్ రాయాలన్నమాట. ఇక్కడ ఉస్మానియా అని రాసిద్దాము. ఉస్మానియా కాకతీయ ఎక్కడి నుంచి చేస్తే మనం అక్కడి నుంచి అన్నట్టు. ఏ ఇయర్లో మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందనేది మనం ఇక్కడ ర్యాండమ్గా పెడుతున్నానండి. టూ 2012లో అయిపోయినట్టుగా పెట్టాను. ఇప్పుడు మనం గ్రాడ్యుయేషన్ గురించి మనం ఫిల్ చేసుకున్నాం కదండి. ఒకవేళ మనం గ్రాడ్యుయేట్ కాదు డిప్లొమా హోల్డర్ అయితే ఎలా ఫిల్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దానికి మనం డిప్లొమా అనేదాన్ని మనం ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. మనకి ఈ అప్లికేషన్ అంతా కూడా రీలోడ్ అవుతుందన్నమాట. డిప్లొమా హోల్డర్ అని మనం సెలెక్ట్ చేయగానే అప్పుడు కింద ఆప్షన్ కూడా మనం వేరే వస్తుంది. అంటే మనం ఎక్కడి నుంచి మన డిప్లొమా కంప్లీట్ చేసామో మన ఆప్షన్ చూస్ చేసుకునేలాగా రీలోడ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారా ఈ స్క్రీన్ మీద ఇవన్నీ కనిపిస్తున్నాయి. మనం ఏ యూనివర్సిటీ నుంచి మనం చేసామో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మనం ఏ ఇయర్లో కంప్లీట్ చేసామో కూడా మనం ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇచ్చింది కూడా నేను ర్యాండమ్గా ఇచ్చానండి. మీరు ఏదైతే అది మీరు కరెక్ట్గా ఇచ్చుకోండి. ఇక్కడ మనం డిప్లొమా అని మీకు చూపించాను కదండి. నేను ఆ డీటెయిల్స్ అన్నీ తీసేసి గ్రాడ్యుయేషన్ డీటెయిల్సే ఉంచాను. మీరు చూసారు కదా, అవి ఉంచేసాను. ఆ తర్వాత కింది ఫీల్డ్స్కి వెళ్దామండి. ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో, రైట్ సైడ్ ఉన్న దాంట్లో మన సర్టిఫికెట్, అంటే మన డిగ్రీనా పీజీనా డిప్లొమానా అది అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికంటే కింది సెక్షన్కి మనం వెళ్దామండి.
అదెందుకు ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. అదేంటంటే ఇక్కడ టిక్ మార్క్ పక్కన మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టరల్ రోల్ ఫర్ దిస్ ఆర్ ఎనీ అదర్ కన్స్టిట్యుయెన్సీ, గ్రాడ్యుయేట్ కన్స్టిట్యుయెన్సీ అని ఉంది కదా, అక్కడ టిక్ మార్క్ ఉంది కదా, అంటే ఇంతకుముందు మన పేరు ఎక్కడ కూడా నమోదు చేయబడలేదు. అంటే మన నేము ఇంతకుముందు ఎన్రోల్ అయ్యి ఉండకపోతే అది అలాగే ఉంచాలి. మనం నేమ్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉంటే ఈ టిక్ మార్క్ తీసేయాలి. ఒకవేళ మనం సీనియర్ అయ్యుండి ఎన్రోల్ అయ్యి ఉంటే టిక్ మార్క్ తీసేసామనుకోండి, మనం ఫోటో కానీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉంటే అవి కూడా వెళ్ళిపోయి పేజ్ రీలోడ్ అవుతుంది. అంటే మనం ఫోటో సర్టిఫికేట్ అప్లోడ్ చేశాక ఈ కాలం ఫిల్ చేసి ఈ టిక్ మార్క్ తీసేస్తే మళ్ళీ మనం రీలోడ్ చేసుకోవాల్సి వస్తుంది, అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని 2 సార్లు అప్లై చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఫస్ట్ ఈ కింది కాలం మనం ఫిల్ చేసుకొని తర్వాత ఫోటో సర్టిఫికేట్ కాలం ఫిల్ చేద్దామని ఈ కింది కాలం ఫిల్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, నేను ఈ టిక్ మార్క్ తీసేస్తాను. తీసేయగానే పేజ్ రీలోడ్ అవ్వడం కూడా మీరు చూడొచ్చు. చూసారా, పేజ్ రీలోడ్ అయింది. అలా రీలోడ్ అయినప్పుడు మనం ఆల్రెడీ ఫోటో సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉంటే అవి మళ్ళీ డిసపేర్ అవుతాయండి, మళ్ళీ మనం అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని మనం ముందు కింది కాలం ఫిల్ చేసుకొని తర్వాత ఫోటో సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకుందాం. ఈ టిక్ మార్క్ తీసేస్తే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎన్రోల్ అయ్యున్నట్టు అర్థం కదండి. అప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద కాలంలో అడుగుతారండి. అంటే మనం ఇంతకుముందు ఎక్కడ ఎన్రోల్ చేసుకున్నామనే డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది. కింద ఉన్న ఫీల్డ్స్లో మనము ఎక్కడ ఎన్రోల్ అయినామో ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఇది మనం స్కిప్ చేయొచ్చు కూడా, ఎందుకంటే ఇది రెడ్ స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్ కాదు కాబట్టి వదిలేయచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉంటేనేమో అక్కడ టిక్ మార్క్ ఉండకూడదు. మనం ఫ్రెష్గా ఫస్ట్ టైంగా ఎన్రోల్ చేసుకుంటుంటే టిక్ మార్క్ ఉండాలి. అంతేనండి. ఇప్పుడు నేను మీకు ఫోటో సర్టిఫికేట్ ఎలా అప్లోడ్ చేయాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఫోటో అనేది 100 KB లోపల ఉండాలి, సర్టిఫికేట్ అనేది 200 KB లోపల ఉండాలండి. మనకి ఫోటో తీసుకుంటే 3 MB అలా వస్తుందండి. అప్పుడు నేను మీకు 2 హింట్స్ ఇస్తానండి, చిన్నవి, మీరు అలా ఫాలో చేయండి. ఫస్ట్ హింట్ ఏంటంటే, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి, దాన్ని చక్కగా ట్రిమ్ చేసి మీ ఫోన్లోంచి ఎవరికైనా వాట్సాప్ పంపించండి. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మీ ఫోన్కి రీసెండ్ చేయించుకోండి. అలా మన ఫోన్ నుంచి వెళ్ళి వచ్చిన ఫోటో దాని వెయిట్ తగ్గిపోయి మనకు కావాల్సిన కేబీస్లో వచ్చేస్తుందండి. అంటే 100 KB బిలో వచ్చేస్తుంది అనమాట. అది ఫస్ట్ హింట్. సర్టిఫికేట్ కూడా అలాగే చేసుకోవాలి. ఇంకొకటి సెకండ్ హింట్ ఏంటంటే, మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి జస్ట్ బిఫోరే వాట్సాప్ నుంచి మనం తెప్పించుకుంటే మనం అప్లోడ్ చేసుకునేటప్పుడు మన గ్యాలరీ అంతా ఫోన్ అంతా వెతుక్కొని మనం అప్లోడ్ చేసుకోవాల్సిన పని ఉండదు. మనకి టాప్లోనే ఉంటాయి కాబట్టి అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 హింట్స్ పాటించి మీరు ఫోటో సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫోటో అప్లోడ్ చేయడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే నా ఫోన్లో అయితే ఈ 3 ఆప్షన్స్ వచ్చినాయండి. ఈ 3 ఆప్షన్స్లో నాకు ఫైల్స్లో ఉంది నా ఫోటో, అందుకని నేను అక్కడికి వెళ్తున్నా. అదే మీ ఫోన్లో అయితే గ్యాలరీలో ఉండొచ్చు, మీరు ఎక్కడ పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ నేను ఫోటో ఇది సెలెక్ట్ చేసుకున్నాను, చూసారా వచ్చేసింది. అంటే జస్ట్ నేను బాబా ఫోటో కావాలని ఇలా తీసుకున్నానండి. అంటే నేను చెప్పాను కదా వాట్సాప్ నుంచి రీసెండ్ చేయించుకోవడం, అలా చేసి రెడీ చేశాను. ఫోటో అప్లోడ్ అయిపోయింది కదా. అలాగే సేమ్ ప్రాసెస్లో మన సర్టిఫికేట్ కూడా చేసుకోవాలి. చూస్ ఫైల్స్ మనం టాప్లో పెట్టుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకుంటే అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనం అప్లోడ్ చేసే సర్టిఫికేట్ కాపీ అటెస్ట్ చేసి ఉండాలండి. ఒక గెస్టెడ్ ఆఫీసర్ లేదా ఈక్వలెంట్ అథారిటీతో అటెస్ట్ చేయబడిన కాపీని మనం అప్లోడ్ చేసుకోవాలి. అది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారండి. దాని లింక్ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా అప్లికేషన్ చివరిలోకి వచ్చేసామండి. ఇక్కడ మనకి లాస్ట్ బట్ 1 స్టెప్, అదేంటంటే మొబైల్ నెంబర్ అప్లోడ్ చేయాలి. మనకి ఏ మొబైల్కి మనకు మెసేజెస్ రావాలో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను ర్యాండమ్గా 1 2 3 4 5 6 7 8 9 0 ఇస్తున్నా. అలాగే ఈమెయిల్ ఐడి పక్కన ఉంది కదా,
ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవాలి. మన మెయిల్ ఐడికి మనకి మెయిల్స్ వస్తుంటాయి కాబట్టి మీరు ఏది ఇచ్చుకోవాలో అది ఇచ్చుకోండి. ఇక్కడ నాకు జస్ట్ ర్యాండమ్గా ఇచ్చాను. ఆ తర్వాత లాస్ట్ స్టెప్ అండి. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చాని రీటైప్ చేయాలి. అది చూసి యాజ్ ఇట్ ఈస్ చేయాలి. అయితే మనకి మొబైల్లో మాత్రమే ఈ క్యాప్చా ఆప్షన్ వస్తుందండి. మనం సిస్టంలో చేసుకుంటే రాదు. అంతే, మీరు క్యాప్చా టైప్ చేసేసి సబ్మిట్ కొట్టచ్చు. ఇప్పుడు మనం సబ్మిట్ చేసాం కదా, ఇక్కడ ఒకటి అడుగుతుందండి మనని. ఏంటది? ప్లీజ్ సెలెక్ట్ రిలేషన్ టైప్. అంటే మ్యాండేటరీ ఫీల్డ్ ఒకటి మనం అక్కడ ఫిల్ చేయలేదు, అది ఫిల్ చేయమని అడుగుతుంది. నేను కావాలనే అక్కడ స్కిప్ చేశానండి. ఎందుకంటే మనం మ్యాండేటరీ ఫీల్డ్ ఏది స్కిప్ చేసినా ఇలా లాస్ట్కి అడుగుతుంది అన్న విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ స్కిప్ చేశాను. ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు అది మనం ఫిల్ చేద్దాం. ఓకే ఓకే ప్రెస్ చేసాం. అక్కడికి వెళ్ళిపోయి అది అక్కడికి వచ్చేసాం కదా, టైప్ ఆఫ్ రిలేషన్ హస్బెండ్. ఓకే, అలా సెలెక్ట్ చేసేసి మళ్ళీ మనం సబ్మిట్ కొట్టేస్తే ఇక్కడ ఇంకో ఫీల్డ్ కూడా అడిగిందండి. తహసీల్ మండలం కూడా నేను ఫిల్ చేయలేదు, అది కూడా ఫిల్ చేద్దాం. ఖమ్మం ఇచ్చేద్దామండి. ఓకే, ఫిల్ చేసాం కదా. ఇప్పుడు మనం సబ్మిట్ చేసేద్దాం. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, మనం ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఫిల్ చేయాల్సిన ఫీల్డ్ ఏమైనా మిస్ చేసామా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఏ ఫీల్డ్ మిస్ చేసినా అది మ్యాండేటరీ ఫీల్డ్ అయ్యి ఉంటే కంపల్సరీ మనం ఫిల్ చేశాకనే మన అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. కాబట్టి ఏ హైరాణ పడకుండా, అదుర్త పడకుండా చకచక అన్ని ఫిల్ చేసుకొని మనం సబ్మిట్ చేసేయచ్చు. సబ్మిట్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా, ఏ ఫీల్డ్ మిస్ చేసినా అది అడుగుతుంది, దాని డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం సబ్మిట్ చేసేద్దాం. ఇలా సబ్మిట్ చేయగానే ఒక ఐడి వస్తుందండి. ఆ ఐడిని మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం మన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఆ ఐడి త్రూగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇదండి ఫామ్ 18 ఫిల్ చేసుకునే విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.